హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ మహాభారతం ఎపిసోడ్ 12. ఈరోజు నేను ఈ మహాభారతం ఎపిసోడ్లో శకుని గురించి చెప్పబోతున్నాను. శకుని పగ కౌరవులపై ఎందుకు తీర్చుకోవాల్సి వచ్చింది, అలాగే పాండవులను కౌరవులపై ఎందుకు అంత పగ పట్టాడు, అలాగే కురు వంశాన్ని నాశనం చేయాలని ఎందుకు పంతం పట్టాడు, అలాగే తండ్రికిచ్చినటువంటి మాట కోసం పగ తీర్చుకున్నాడా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యుక్త వయసులోకి వచ్చిన దుర్యోధనుడు రాజ్యాధికారంపై వ్యామోహంతో తహతహలాడిపోతూ ఉంటాడు. అందుకు అనుసరించవలసిన మార్గాలను అన్వేషిస్తూ ఉంటాడు. అతడు అలాంటి పరిస్థితిలోనే చాలా కాలంగా తమ కారాగారంలో బందీగా ఉన్న శకుని దుర్యోధనుడు విడుదల చేయిస్తాడు. శకుడు ఎవడో కాదు, స్వయాన దుర్యోధనుడికి మేనమామ, గాంధారికి సోదరుడు. మరి అలాంటి శకుని ఎందుకు బందీగా ఉండవలసి వచ్చిందనడానికి ఒక కారణం కూడా ఉంది. ధృతరాష్ట్రుడి వివాహానికి గాంధారితో జరిపించాలని అంబిక నిర్ణయించుకుంటుంది. అంబిక అంటే ధృతరాష్ట్రుడి యొక్క అక్క. అయితే చూపులేని ధృతరాష్ట్రుడికిచ్చి తన కూతురు వివాహాన్ని జరిపించడానికి ఆమె తండ్రి సబలుడు అంటే గాంధారి యొక్క తండ్రి, అతను ఒప్పుకోడు. అయితే నిరాకరిస్తాడు. అంబిక ఆదేశం మేరకు గాంధార రాజ్యానికి చేరుకున్న భీష్ముడు సుబలుడిని, అతని 100 మంది కుమారులని సైన్యాన్ని ఓడిస్తాడు. సుబలుడికి 100 మంది కుమారులు ఉంటారు. ఆ 100 మంది కుమారుల్లో చివరివాడే శకునుడు. అతని కుమారులను భీష్ముడితో సంధి చేసుకొని పెళ్లికి అంగీకరిస్తారు. అలా ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహం జరుగుతుంది. అయితే ఈ విధంగా ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహం జరుగుతుంది. కాలం గడిచిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ధృతరాష్ట్రుడికి ఒక నిజం తెలుస్తుంది. అదేంటంటే గాంధారికి కుజదోషం ఉండడం వలన ఒక గొర్రెతో ఆమె వివాహం జరిపించారని, ఆ తర్వాత ఆ గొర్రెను చంపేశారని విషయం బయటపడుతుంది. ఈ విషయాన్ని తన దగ్గర దాచిన అనే కోపంతో సుబలుడిని, అతని 100 మంది కుమారులను కారాగారంలో వేయిస్తాడు. ప్రతిరోజు ఒక్కొక్కరికి అన్నం ఒక్కొక్క మెతుకు మాత్రమే ఆహారంగా ఇవ్వమని సైనికులకు ఆదేశిస్తాడు ధృతరాష్ట్రుడు. అప్పటి నుంచి సుబలుడు, ఆయన కుమారులు కారాగారంలో ఆకలితో అలమటిస్తూ ఉంటారు. గాంధార రాజు సుబలుడు ఒక నిర్ణయానికి వస్తాడు. ఒక్కో మెతుకు తిన్నందుకు వలన ఎవరు బ్రతకరు. అందువలన ఆ మెతుకులన్నీ కలిపి ఒక ముద్దను చేసి ఒకరే తింటే ఎవరో ఒకరు బ్రతుకుతారు. అలా మిగిలిన ఒకరు కౌరవులపై పగ తీర్చుకోవచ్చునని చెబుతాడు. ఆయన ఆలోచన విధానానికి అందరూ అంగీకరిస్తారు. అంతా కలిసి చిన్నవాడైన శకునికి ఆహారం అందించమని ఆయన చెబుతాడు. ఎందుకంటే శకునికి చాలా తెలివి, అలాగే శివభక్తుడు అన్నమాట. అలా అందరూ తమ ఆహారాన్ని శకునికి మాత్రమే ఇస్తూ ఒక్కొక్కరిగా తమ ప్రాణాలు వదులుతారు. సుబలుడు కూడా చివరి దశకు చేరుకుంటాడు. అలా కాలం గడుస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు సుబలుడు కూడా చివరి దశకు చేరుకుంటాడు. సుబలుడు అంటే శకుని యొక్క తండ్రి. ఒక రోజున ఆయనకు శకుని పిలిచి, నా వెన్నుముకతో పాచికలు చేయించు, నా ఆత్మ ఆ పాచికలను ఆశ్రయించి ఉంటుంది. నువ్వు మనసులో అనుకున్నట్లుగా ఆ పాచికలు పడతాయి. ఆ పాచికలను ఆయుధంగా చేసుకొని కౌరవ వంశాన్ని నాశనం చేయి అంటూ ప్రాణాలు విడుస్తాడు. తండ్రి మాట ప్రకారం కురు వంశాన్ని అంతం చేయాలని శకుని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో ఆయన పట్ల జాలితో దుర్యోధనుడు విడుదల చేస్తాడు. తమ రాజమందిరంలోనే ఉండడానికి అంగీకరిస్తాడు. అప్పటి నుంచి శకుని చక్రం తిప్పడం మొదలు పెడతాడు. అయితే మహాభారతంలో తెలివైన జిత్తులమారి మరియు మోసపూరితంగా చిత్రీకరించబడిన శకుని తన మేనల్లుడు, ముఖ్యంగా పెద్దవాడు దుర్యోధనుడు వారి దాయాదులైన పాండవులకు వ్యతిరేకంగా కుట్ర చేయడంలో మద్దతిచ్చాడు. ఇతిహాసంలోని ప్రాథమిక సంఘటనలో ఒకటైన యుధిష్ఠిరునిపై పాచికల ఆట ఆడింది శకుని. పాండవుల అజ్ఞాతవాసానికి మరియు కౌరవుల శక్తిని ఏకీకృతం చేయడానికి కారణమైన పాచికలను ఉపయోగించి ఆటను తారుమారు చేయడంలో అతను పెద్ద మాస్టర్ అనే చెప్పవచ్చు. కురుక్షేత్ర యుద్ధంలో శకుని చిన్న పాండవుడు సహదేవుడే చివర్లో అతన్ని చంపేస్తాడు. అయితే శకుని పెద్ద మేనల్లుడు దుర్యోధనుని సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నందున, మేనల్లుడు కనుక అంటే దుర్యోధనుని యొక్క తల్లి సోదరి కాబట్టి, అతను కురువంశాన్ని తదుపరి చక్రవర్తి కావాలని కోరుకున్నట్టు ఇతిహాసం అంతటా అతను పాండవుల నుండి సింహాసనాన్ని తీసుకోవాలని తన ప్రణాళికలతో దుర్యోధనుడికి సహాయం చేస్తున్నట్లు చూపిస్తారు. కానీ దుర్యోధనుని, కౌరవ వంశాన్ని, పాండవ వంశాన్ని అంతా, ధృతరాష్ట్రుని, కురు రాజ్యాన్ని 2 ప్రాంతాలుగా విభజించిన పాండవుల రాజ్యాన్ని అంతటిని నాశనం చేయాలని కంకణం కట్టుకుంటాడు శకునుడు. ఎందుకంటే అతని 99 మంది సోదరులను
అలాగే తన తండ్రి చావుకు కారణమైన ధృతరాష్ట్రుడు, అలాగే మూల కారణమైన భీష్ముడిపై పగ తీర్చుకొని మొత్తం కురు వంశాన్ని అలాగే పాండురాజు వంశాన్ని మొత్తాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంటాడు. అలా పాచికలతో తన తండ్రి ఇచ్చిన వెన్నుపూసతో పాచికలు చేయించి తన ఆత్మ అందులో ఉంటుందని చెప్పడంతో అతను ఎలా కోరుకుంటే అలా పాచికలు పడడం శకుని యొక్క కర్తవ్యం అదే కనుక అదే విధంగా పాటిస్తూ పగ తీర్చుకోవడానికి మంచిగా నటిస్తూ కౌరవుల పక్షాన ఉంటూ వాళ్ళనే వెన్నుపోటు పొడుస్తూ ఉంటాడు శకునుడు. ఆ విధంగా కౌరవుల పక్షాన ఉంటూ వాళ్ళ శ్రేయస్సును కోరుకున్నట్టు ఉంటూ పాండవుల సంపద శ్రేయస్సును వారు లాక్కోవచ్చని కూడా పట్టుబట్టాడు. ఎందుకంటే అతను పాచికలు వేయడంలో చాలా ప్రతిభావంతుడు మరియు యుధిష్ఠిరుని దానిని ఆడడం ఇష్టపడినప్పటికీ అతను దానిలో నైపుణ్యం లేనివాడు దుర్యోధనుడు. మరియు శకుని పదే పదే కోరడంతో ధృతరాష్ట్రుడిని అంగీకరించాడు. అలా యుధిష్ఠిరుని అంగీకరించి మరియు అతని సోదరులు మరియు వారి భార్యతో కలిసి హస్తినాపురానికి వస్తాడు. శకుని ఆటలో తనకు ప్రాతినిధ్యం వహిస్తాడని దుర్యోధనుడు ప్రకటించాడు. అలా కౌరవులకు పాండవులకు మధ్య ఈ పాచికలు అనే ఆటను ఆడించి చివరికి కురుక్షేత్ర యుద్ధం వరకు దారితీసింది. అలాగే శకుని కౌరవ సైన్యాన్ని వ్యూహకర్త యుద్ధానికి ముందు 18వ రోజున దుర్యోధనుడు శకుని తన సైన్యాధ్యక్షుడిగా ఒప్పించేందుకు ప్రయత్నించాడు. కానీ అతను నిరాకరించాడు మరియు బదులుగా శల్యుడు ప్రాధాన్యత ఇచ్చాడు. శకుని కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని అనేక మంది యోధులను ఓడించాడు. యుద్ధం యొక్క మొదటి రోజు శకుని దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడు యుధిష్ఠిరుని చంపడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. యుద్ధ సమయంలో శకుని ఉప పాండవ శత్రువైన నకుల కుమారులు ఓడించారు. అతను పాండవుల సన్నిహితుడు మరియు రాజా సహదేవుడిని కూడా చంపాడు. శకుని తన బంధువైన జయదేవుని కూడా అదే రోజు చంపాడు. 10వ రోజు అతను అర్జునుడు మరియు శిఖండిని భీష్ముని చేరుకోకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు మరియు కత్తి యుద్ధంలో శిఖండిని పొడుచుకుంటూ శిఖండిని పొడిచేస్తాడు. అయితే అతనిపై దాడి చేసిన విరాట అతన్ని అడ్డుకుంటాడు. 13వ రోజు శకుని మరియు ఇతర మహారథులు అభిమన్యుని దాడి చేసి చంపారు. వారిలో చాలామంది అభిమన్యునిపై దొంగ దాడికి పాల్పడతారు. 14వ రోజు అతను జయేంద్రుడితో రక్షించి నకులులతో పోరాడి కానీ ఓడిపోయి జయేంద్రుడు మరణించిన తర్వాత శకుని అర్ధరాత్రి యుద్ధానికి పిలిచి రాత్రి జరిగిన ఆ భయంకరమైన పోరాటంలో అతను నకులుని చేతిలో చనిపోతాడు. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం కౌరవ వంశాన్ని మొత్తం నాశనం చేస్తానని కంకణం కట్టుకొని అదేవిధంగా 100 మంది తన సోదరులు చనిపోవడానికి కారణమైనందుకు కౌరవ వంశాన్ని మొత్తం నాశనం చేసి 100 మందిని పాండవుల చేతిలో చంపేలా చేస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మహాభారతం ఎపిసోడ్ 13లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వస్తాను. టాటా బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.